సీఎం రేవంత్ రెడ్డి బస్తీల్లోకి వెళ్లారు. హైదరాబాద్ లో వర్షాలతో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం స్థానికులతో మాట్లాడారు. వరద ముంపు గురించి తెలుసుకున్నారు. అనంతరం బల్కంపేటలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి అమీర్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైత్రివనం సమీప కాలనీలోని గంగూబాయి బస్తీలో సీఎం పర్యటించారు. బుద్ధనగర్లో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బస్తీలో పర్యటించిన సీఎం రేవంత్ 7వ తరగతి విద్యార్థి జస్వంత్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అతడి ఇంట్లోకి నీళ్లొచ్చాయా అని అడిగారు. దాంతో తమ ఇంట్లోకి వరద వచ్చిందని, తమ భవనం కింద ఇంట్లో గొంతు దాకా నీళ్లు చేరాయని సీఎం దృష్టికి తీసుకెళ్లాడు జస్వంత్. తమ ఏరియాలో ఇళ్లకు అడ్డుగా గేట్లు పెట్టించాలని కోరాడు. నిన్న మీ ఇంటి దగ్గర ఎన్ని వాటర్ వచ్చాయంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే ఏమైనా సొల్యూషన్ కావాలా నీకు అని అంటే, సార్ నాకు ఇక్కడ మొత్తం గల్లీలలోకి వాటర్ వచ్చేస్తున్నాయి సార్, గేట్స్ పెట్టేయండి సార్ అని అన్నా. అంటే మీ గల్లీకి ఉంది కదా, ఎందుకంటే మా గల్లీకి ఉన్నా కూడా ఆ పక్కన గల్లీలకి వారికి లేవు సార్, మొత్తం వచ్చేస్తున్నాయి, అక్కడికి కూడా ఇక్కడికి అంతా వచ్చేస్తున్నాయి సార్ అంటే పెట్టిస్తాను, అది కంపల్సరీ అని అన్నారు. కచ్చా నాలా ఏదైతే ఉందో కచ్చా నాలాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం వల్ల మాకు పాతదే బాగుంది కొత్త దానికన్నా. ఇప్పుడు కొత్తది వేయడం వల్ల ఈ ప్రెజర్ అనేది మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎస్ఎన్ఆర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్న ప్రెజరు, ప్లస్ ఉమాచంద్ర నుంచి వస్తున్న వాటర్ ప్రెజరు, ప్లస్ ఈ కొత్త పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్న వాటర్ మొత్తం అంతా ఈ మాది లో ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడికి వస్తున్నాయి మొత్తం అంత ప్రెజర్. ఇంకోటి ఏంటంటే పిట్స్ ఏదైతే కొత్త ఇప్పుడు కట్టారో ఆ కొత్త కట్టడం వల్ల చిన్న పిట్స్ కట్టారు. ఆ చిన్న పిట్స్ కట్టి దానికి లోపల నుంచి చీకుల నుంచి పెట్టడం వల్ల చెత్త మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు వెళ్ళట్లేదు లోపలికి. ఆ నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ మొత్తం అంతా బస్సులోకి రావడం, ప్రెజర్ రావడం ఎక్కువైంది. పాతదే బాగుంది మాకు ఈ కచ్చమూరు ఇది. అయితే అదే మేము రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో వర్షాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం సమీక్షించారు. ఓఆర్ఆర్ లోపల వర్షాల కారణంగా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో 84 చోట్ల పనులు పూర్తయ్యాయని, మిగతా చోట్ల కొనసాగుతున్నాయన్నారు. ఆనాడు ఉన్నటువంటి డ్రైన్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు ఉన్నదాన్ని తాత్కాలికంగా ఎవరిని ఇప్పుడు మనం విమర్శించేది కాదు, కానీ ఉన్నటువంటి సందర్భాల లోపల అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయినా తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది ఏం చేసుకోలేదు. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యాచరణ తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్యలో జీవో కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సర్వే జరుగుతూ ఉంది. మరోవైపు హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రజలు మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.